మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలని నగర మేయర్ పేల శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ మినిస్ట్రల్ సర్వీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జెంట్స్ మహిళా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏమి ఫెసిలిటీస్ ఇచ్చేవాళ్ళు కాదు, తెలుసు కదా. లేడీస్ కి కొన్ని ఫెసిలిటీస్ కావాలి ప్రతి చోట కూడా, జెంట్స్ కంటే మనకి కొంచెం అవసరం కాబట్టి. అయితే ఇటువంటి ఏమి ఉండవు కాదు, సమాన వేతనం లేదు, ఈక్వాలిటీ అనేది లేదు. అందువల్ల వాళ్ళందరూ కూడా ఒక 15,000 మంది అమెరికాలో వాళ్ళు ప్రొటెస్ట్ చేశారన్నమాట, నిరసన తెలియజేస్తూ వచ్చారు. అప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ వాళ్ళ యొక్క నిరసన చాలా ఆమోదయోగ్యంగా ఉన్నది, సరైనదే అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఈక్వల్ వేజెస్ ఇచ్చడం, మగవాళ్ళతో సమానంగా ఈక్వల్ వేజెస్ ఇచ్చారు. తర్వాత వాళ్ళ పని గంటలు కొంచెం ఓటు వేసే హక్కును కూడా వారు కలిగించారన్నమాట. ఆ రోజు నుండి కూడా మన అన్ని దేశాలలో కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మనము 1908 నుండి మరి ఆయా దేశాలలో కూడా 1909 ఈ విధంగా తర్వాత 1975లో 1975లో ఐక్యరాజ్య సమితి అఫీషియల్ గా దీన్ని ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవముగా వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆ విధంగా డిక్లేర్ చేసిన సంవత్సరం కూడా గివ్ టు గెయిన్ అంటే లాభానికి ఇవ్వండి అనేటువంటి మాటని మనకి ఒక మేడం గారు ఈ రోజు అందరూ మన ఈ విధంగా గ్యాదర్ అవడానికి కారణం మన మేడమే, మహిళలకు మహిళలే సహాయం.